సో హై గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనమాట. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. నిన్నైతే ఒక వార్ జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ వార్ మాత్రం వన్ సైడెడే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఎవ్రీ క్యాప్టెన్ చేసే పని అదే ఆ గ్రౌండ్లో. ఆపోజిట్కి వస్తే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేయాల్సి వచ్చింది. బట్ మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నట్టే వైభవ్ సూర్యవంశి ఏదైతే 97/29 నాక్ ఆడాడో ఇట్స్ ఎ ట్రెమండస్. ఇట్ ఈస్ ఏ డిస్ట్రక్షన్ అనమాట ఆ బ్యాటర్ నుంచి. ఎస్ఆర్హెచ్ టీమ్ని ఒక షేక్ చేసి పాడదొబ్బాడు. అసలు ఎలా అయితే ఆడాడో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ విత్ ఎ క్లాస్ అండ్ మాస్ కొట్టాడు. అందులో ప్యూర్ హిట్టింగే ఉంటుంది. ఎటువంటి స్లెడ్జింగ్ అండ్ బైండ్గా కొట్టే షాట్స్ అయితే కాదు. ఏదైతే ప్యాట్ కమిన్స్ని అటాక్ చేశాడో విచ్ ఈస్ బ్రిలియంట్ అండ్ ఎక్సలెంట్. ఒక బ్యాటర్ ఇంకంతకు మించి ఇంకెంత చేసినా కూడా తక్కువే. అసలు ఆడిన నాక్ అయితే మైండ్ పోయిందనే చెప్పుకోవాలి. ఒక 15-year ఓల్డ్ బాయ్ ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో విత్ రన్స్ ఆఫ్ 600+ అండ్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200+, విచ్ ఈస్ మోస్ట్ అండ్ మోర్ ఇంప్రెసివ్. ఇండియన్ టీంలోకి మాత్రం ఇతను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. అండ్ మన ఇండియన్ బ్యాటింగ్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే మనం నిన్న మాట్లాడుకున్నట్టే సూర్యవంశీకి గనక జైస్వాల్ సపోర్ట్ ఇస్తే హీ కెన్ బి ఎ డిస్ట్రక్షన్ బ్యాటర్ అని చెప్పుకున్నాం. అలానే మనం మాట్లాడుకున్నట్టే యశస్వి జైస్వాల్ అయినా 29 బాల్స్ ఆడి 29 రన్స్ చేశాడు. అంటే వైభవ్ సూర్యవంశీకి అతను ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. అతని సపోర్ట్ వల్లే వైభవ్ సూర్యవంశీ అంత పెద్ద నాక్ ఆడగలిగాడు. 100 మిస్ అయ్యాడు, విచ్ ఈస్ వెరీ సాడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్స్కే కాదు అందరికీ బాధ కలిగింది. ఎందుకంటే అతను ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది, విచ్ ఈస్ ఎ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయబోయాడు. అతను క్రిస్ గేల్ రికార్డ్ని యాజ్ యూజువల్ బ్రేక్ చేస్తూనే వచ్చాడు. రాత్రి జరిగిన మ్యాచ్తో అతను ఒకటే సీజన్లో మోర్ దెన్ 60+ సిక్సెస్ స్కోర్ చేసి క్రిస్ గేల్ రికార్డ్ అతను ఎప్పుడో 10 years బ్యాక్ ఒకటే సీజన్లో 59 సిక్సెస్ స్కోర్ చేశాడు. అతని రికార్డ్ని నైట్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. ఇంతలా సూర్యవంశీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సూర్యవంశీ ఒక్కడే 100 రన్స్ కొడితే మిగిలిన టీం అంతా కలిపి 100 రన్స్ కొట్టారు. అక్కడే అర్థమవుతుంది సూర్యవంశీ నాక్ ఎంత ఇంపార్టెంట్. బౌలర్ల మీద ప్రతి ఒక్కరి మీద చాలా హై ప్రెషర్ పెట్టాడు, ఎక్సెప్ట్ నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే అప్పుడు అవుట్ అయ్యాడు కాబట్టి ఇంప్రెసివ్గా అనిపించాడు. లేదంటే నితీష్ కుమార్ రెడ్డిని కూడా నాకు తెలిసి మోర్ దెన్ 10 ఎకనామీతో రన్స్ స్కోర్ చేసేవాడు. అండ్ నెక్స్ట్ వికెట్ పడిన తర్వాత మాత్రం చాలా ఫీల్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. మేబీ నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చిన ధ్రువ్ జురెల్, హీస్ ఎ ట్రెమండస్ అండ్ బ్రిలియంట్ నాక్. అది మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆడిన నాక్కి ఏదైతే నెక్స్ట్ మనం స్కోర్ యాడ్ చేయాలనుకుంటామో ఏ టీం అయినా కానీ అలాంటి స్కోర్ అందించాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200+, విచ్ ఈస్ అసలు చాలా ఇంప్రెసివ్ అనమాట. బ్రిలియంట్ నాక్ అదైతే. అండ్ రియాన్ పరాగ్ కూడా ఒక మంచి క్యామియో ఆడాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన ఫెరారే, ఆర్చర్ అండ్ బర్గర్ ఒక సింగిల్ డిజిట్ స్కోర్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. అలా ఆడటం వల్లనే వాళ్ళ స్కోర్ 240+ జరిగింది. అంటే అందులో ఆల్మోస్ట్ 40% స్కోర్ చేసింది వైభవ్ సూర్యవంశీ. మిగిలిన బ్యాటర్లంతా కలిపి స్కోర్ చేసింది 60%. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనమైతే ఎక్స్పెక్ట్ చేసింది 270 స్కోర్ చేస్తారు అనుకున్నాం. బట్ మిడిల్ ఆర్డర్స్లో అండ్ లాస్ట్ డెత్ ఓవర్స్లో సన్ రైజర్స్ అయితే కంబ్యాక్ ఇచ్చారు. మోర్ దెన్ 5 వికెట్స్ తీసుకొని మ్యాచ్ని అక్కడ చాలా కంట్రోల్లో తెచ్చుకున్నారు. బట్ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏంటంటే అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. 200+ రన్స్ అంటే ఎవ్రీ బ్యాటర్ అండ్ ఎవ్రీ అపోనెంట్ టీం మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మేబీ ఆ ప్రెషర్ వల్లే ఎస్ఆర్హెచ్ సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే అభిషేక్ శర్మ కనుక అలా అవుట్ అవ్వకపోయి ఉంటే మేబీ మ్యాచ్ చేతుల్లో ఉండేది. కానీ ఎవరైనా అంత మంచి స్కోర్ ఉన్నప్పుడు ఎవరైనా అగ్రెసివ్ రోల్ ప్లే చేయాలనుకుంటారు. అలా ఆడటం జరిగినప్పుడే అభిషేక్ శర్మ తన వికెట్ను కోల్పోయాడు. అండ్ నెక్స్ట్ ట్రావిస్ హెడ్ మంచి క్యామియో ఆడాడని చెప్పుకోవచ్చు. 9/18 కొట్టాడు. బట్ 240 రన్స్ను మనం చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్ ఉండాలి మనకి. ఏంటంటే ఏ ఓవర్కి ఎన్ని రన్స్ కొట్టాలి, ఇత బ్లైండ్గా హిట్టింగ్ చేసుకోకుండా ఈ ఓవర్కి ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి. అండ్
అలా అనమాట. ఈ ఓవర్లో ఇన్ని రన్స్ కొడితే మనం చేస్ చేయగలం అనే క్యాలిక్యులేషన్స్ మిస్ అయ్యారనే చెప్పుకోవచ్చు రాత్రి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. అండ్ క్లాసన్ వచ్చిన తర్వాత క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిపి 240+ రన్స్ని చేస్ చేయడానికే వెళ్ళారు. వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. అండ్ క్లాసన్ ఆడిన ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ చాలా మంచిగా మిడిల్ చేశాడు బ్యాట్ని. అండ్ అలా రివర్స్ స్కూప్ ఆడటం వల్ల అంత మంచి ఫామ్లో ఉన్న క్లాసన్ రివర్స్ స్కూప్ ఆడి అవుట్ అవ్వడం చాలా బాధాకరం. అసలు అలాంటి సిచ్యువేషన్స్లో ఆ షాట్ అవసరం లేదు. బట్ ఒకవేళ తగులుంటే మంచి షాట్ అనేవాళ్ళే, కానీ ఆ సిచ్యువేషన్స్లో నన్ను అడిగితే దట్స్ నాట్ గుడ్ అనే చెప్తాను. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ సలీల్ అరోరా వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే చాలా ఇంప్రెసివ్ అండ్ చాలా బ్రిలియంట్ అండ్ టీమ్కి చాలా రన్స్ని యాడ్ చేసింది. ఏంటంటే ఒకనొక టైంలో సలీల్ అరోరా అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్మోస్ట్ అప్పుడు రిక్వైర్డ్ రన్ రేట్ అండ్ కరెంట్ రన్ రేట్ సేమ్గా ఉన్నాయి. 50 బాల్స్కి 100, అంటే బాల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి డబుల్ రన్స్ స్కోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చాలా మంచిగా టైం చేశాడు. అండ్ సలీల్ అరోరా కూడా విచ్ ఈస్ ఇంప్రెసివ్ బ్యాటర్. వాళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒకనొక టైంలో వీళ్ళు ఆడితే మేబీ స్కోర్ని చేస్ చేయవచ్చు అనుకున్నాం, కానీ వికెట్స్ లేవు. అప్పటికే 5 వికెట్స్ కోల్పోయి ఉన్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. సో వాళ్ళు ఒక పక్క డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉంటుంది, ఇంకో పక్క అటాకింగ్ మైండ్ సెట్ ఉంటుంది. వికెట్స్ ఇంకొక 2 or 3 ఉండుంటే కనుక మేబీ చేస్ చేసేవాళ్ళేమో. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్యాట్ కమిన్స్ అండ్ రిమైనింగ్ అందరు బౌలర్స్ సింగిల్స్ స్కోర్ డిజిట్స్కి అవుట్ అవ్వడం జరిగింది. ఓవరాల్ సమ్మరీ వస్తే ఆల్ క్రెడిట్స్ గోస్ టు వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే అతని నాక్ ఒక్కటే ఈ మ్యాచ్ మొత్తాన్ని డిసైడ్ చేసింది. అండ్ ఇంకా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ మొత్తం మీద చాలా మంచిగా పర్ఫామ్ చేశారు, కానీ కొంచెం బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు నైట్ జరిగిన మ్యాచ్లో. అండ్ కొంచెం ప్రెజర్ ఎక్కువ, అంటే ఏ టీంకైనా అంత మంచి స్కోర్ని చేస్ చేయాలంటే కొంచెం ప్రెజరే ఉంటుంది. బట్ దే డిడ్. ఈ సీజన్లోనే వాళ్ళు 240+ రన్స్ని 2 times చేస్ చేశారు ఆల్రెడీ. బట్ నైట్ ఏదో కొంచెం మిస్కాలిక్యులేషన్స్ వల్ల జరగలేకపోయిందనే చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ ఆర్ఆర్ బౌలింగ్ యూనిట్కి వస్తే విచ్ ఈస్ బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టు ఆర్చర్ మొన్న ముంబై ఇండియన్స్ మీద ఎలాగైతే పర్ఫామ్ చేశాడో అలానే చేస్తాడని మనం ఎలాగైతే మాట్లాడుకున్నామో అలానే పవర్ ప్లేలో అభిషేక్ శర్మ వికెట్ని తీశాడు. ఎకానమీ ఎక్కువే ఉండొచ్చు, 14 ఉండొచ్చు ఎకానమీ, కానీ అతను తీసిన 3 వికెట్స్ ఏవైతే ఉన్నావో అవే అక్కడ మ్యాచ్ని డిసైడ్ చేసి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేశారు. అండ్ నెక్స్ట్ రవీంద్ర జడేజా డీసెంట్ బౌలింగ్ వేసాడు, 2 వికెట్స్ తీసాడు. అండ్ బర్గర్ విచ్ ఇస్ ఇంప్రెసివ్. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్కి వస్తే అసలు ఏమయ్యాలో అర్థం కావట్లేదు. సూర్యవంశీకి యార్కర్ వేస్తే డాట్ అదొక్కటే పని చేస్తుంది అక్కడ. మిగతా ఏ బాల్ వేసినా, స్లోవర్ 1 వేసినా, కట్టర్ వేసినా లేదా బౌన్సర్ వేసినా అతని దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. అసలు ఏం మాట్లాడలేము వైభవ్ సూర్యవంశీ గురించి. ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే ఇంకా అలా మాట్లాడుకుంటూనే వెళ్తాం, ఎందుకంటే అతను ఆడుతున్న ఆట అలాంటిది. 15 years ఓల్డ్ బాయ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఎంత మంచిగా ఆడుతున్నాడు అని. అసలు చాలా మంచిగా జరిగింది మ్యాచ్ అయితే రాత్రి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.